నమస్తే. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. అంబేద్కర్ విగ్రహం నా వెనక కనిపిస్తూ ఉంది మీకు. 125 అడుగుల విగ్రహం చాలా కోలాహలం కనిపిస్తూ ఉంది. చాలామంది జనాలు వచ్చిన పరిస్థితి, ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో జరిగినాయి. చూసుకోవచ్చు, అసలు ట్యాంక్ బండ్ మొత్తం పూర్తి స్థాయిలో జనాలతో నిండిపోయింది. ఎందుకంటే అంబేద్కర్ అంటే ఈ దేశ ప్రజలకు ఒక ఆశాజ్యోతి, ఆశాకిరణం. ముఖ్యంగా అణచివేతకు గురైన లేకపోతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్లకు ఒక ఆశాజ్యోతి అనే చెప్పుకోవాలి. చాలా భారీ ఏర్పాట్లు, పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసిండ్రు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రణ కూడా చేస్తున్నారు. మీరు చూడవచ్చు, లోపలికి జనాలు బాగా పోతున్నారు. నివాళులు అర్పించడం 135వ జయంతి ఈరోజు. దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయినరు చాలామంది. ఒకసారి లోపలికి కూడా వెళ్తాం. ప్రభుత్వం కూడా ఏర్పాట్లు బాగా చేసినట్టు ఉంది. మీరు చూడవచ్చు, ఆ డెకరేషన్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంబులెన్సులు పెట్టినరు, పోలీస్ బందోబస్తు ఉంది. చాలా విపరీతంగా వచ్చారు జనాలు. పాటలు, ఆయన యొక్క ఆశయాలను సంబంధించి గుర్తు చేసే పాటలు కూడా చాలా వరకు వినిపిస్తూ ఉన్నాయి. జనాలు మొత్తం నిండిపోయారు. మొత్తం విగ్రహంలో ఫోటోలు దిగుతూ ఉన్నారు, అభిమానాన్ని చాటుకుంటున్నారు చాలామంది. ముఖ్యంగా అణచివేతకు గురైన వాళ్ళ బిడ్డలకు, బడుగు బలైన వర్గాలకు నిజంగా ఒక ఆశాజ్యోతే. నిజంగా అంబేద్కర్ లేకపోతే వాళ్ళ జీవితాలు ఇప్పటి వరకు అణచివేతగా గురైనట్టే ఉంటుండే. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా కానీ అంబేద్కర్ చేసిన ఆలోచనలు కానీ, ఆయన యొక్క ఆశయాలు కానీ, రాజ్యాంగాన్ని రచించడం కానీ చాలా వరకు బడుగు బలహీన వర్గాలకు చాలా మేలు జరిగింది. ఒక రకంగా అణచివేతకు గురై ఊరవతల నిలబడ్డటువంటి లేదా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రజాస్వామ్యంలో, రాజ్యంలో వాళ్ళు కూడా పాత్ర పోషిస్తున్నారంటే అది అంబేద్కర్ పుణ్యం 100% ఉన్నారు. కొంచెం మాట్లాడిద్దాం అసలు అంబేద్కర్ గురించి. ఈ వేడుకలు ఎలా కొనసాగుతున్నాయి? బాగున్నాయి. ఏర్పాట్లు ఎట్లున్నాయి? మంచి ఏర్పాట్లు. ఇప్పుడు మీరు మొదటిసారి వచ్చిర్రా, ఇంతకుముందు కూడా వచ్చినారా? ఫస్ట్ టైం అయితే మొదట ఇదే వచ్చే అవుట్ ఆఫ్ లో ఉండిపోయేది. ఫస్ట్ లోపలికి వచ్చినాం. అవుట్ ఆఫ్ చేస్తే లోపలికి పంపిస్తలేరండి. ఇప్పుడు మీకు ఏర్పాట్లు ఇప్పుడే బెటర్గా అనిపిస్తుందా, గతంలో కూడా ఉండేనా? గతంలో కూడా ఉండే మంచిగా ఉంటుండే, ఇప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది. అది ఇప్పుడు అవుట్ ఆఫ్ లోపలికి పంపిస్తలేరు. అంబేద్కర్ ఆశయాలు ఏమైనా నెరవేరుతున్నాయా మరి? అంబేద్కర్ ఆశయాలు కేసీఆర్ ఉన్నప్పుడు నెరవేరుస్తుంది. ఇప్పుడు అంబేద్కర్ కోరుకున్న కళలు నిజం అవుతున్నాయి అంటున్నా? నిజం అవుతున్నాయని. హైదరాబాద్. నా పేరు నేరేడు మహేష్. ఫస్ట్ నేను మన తొలివిలు రఘు గారి నేను సబ్స్క్రైబ్ ఆయన. ఫస్ట్ తొలివిలు రఘు ఉండేనా, రఘు నేను ఫాలోవర్ నేనే. ఫస్ట్ పెట్టినప్పుడు అభిమానిని. దాంట్లో అంబేద్కర్ ఆశయాలు వాళ్ళు పేరుగా వాడుకుంటారు, దండేస్తారు, పోతారు. కానీ ఆశయాలను ఎవరు నెరవేరుస్తారండి, ఎవరు నెరవేర్చలేరు. ఎందుకంటే నెరవేర్చలేరు. ఎందుకంటే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వాడుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు తప్ప అంబేద్కర్ రాజ్యాంగ రిజర్వ్ కాలేకపోతే వాళ్ళు ఎమ్మెల్యే కాలేరు. ఎందుకంటే అది అంబేద్కర్ అంటే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. ఈయన మా పార్టీ టికెట్ ఇస్తుంది, అది కాదండి. ఏం సార్, మా పార్టీ టికెట్ అది కాదు. అంబేద్కర్ వల్లనే వాళ్ళు ఎమ్మెల్యే అవుతున్నారు. అంబేద్కర్ రిజర్వ్ వల్లనే ఎస్టీలైనా ఎస్సీలైనా ఎమ్మెల్యే అవుతారు. ఒకవేళ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ లేకపోతే ఒక్క ఎమ్మెల్యేవి ఎస్సీ కాదండి. ఇది చెప్తున్నా. అంబేద్కర్ వాళ్ళనే సత్యం, అది నిజమే. మరి అంబేద్కర్ ఆశయాలను వాళ్ళు నెరవేర్చలేరా? వాళ్ళ ప్రజలకు ఎట్లా అంటే తన రాజ్యం వస్తేనే ఉంటుంది. ఇప్పుడు ఎట్లుందంటే వాళ్ళ పై నాయకుడు ఎవరు, వాళ్ళు చెప్పాడు నేను వినాలి. ఆయన నాయకుడు చెప్పాడు నేను వినాలి. అంతే తప్ప కానీ ప్రజలకు చేసేది ఏం లేదు. ఆడ వాళ్ళకి అనుకూల పనులు ఉంటారు కానీ చేయాలి. కానీ కొంతమంది చేస్తున్నారు, కొంతమంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఉద్యమాలు నేస్తున్నాయి, బహుజన వివాదాలు నేస్తున్నాయి. చదువుకుంటున్నారు, చదువుకొని మన రాజ్యం ఏంది, మనం ఏంది, అంబేద్కర్ ఆశయం ఎట్లా చేయాలని ప్రతి ఒక్క యువకులు ఇప్పుడు జర తెలుస్తుంది. ఏందబ్బా మన తల్లిదండ్రులకే చదువు లేకుండా ఉంది. ఇప్పుడు చదువుకుంటున్నారు. దాంతో కనీసం ఇప్పటికైనా జ్ఞానం వచ్చేసి ఇక్కడ ఉన్న ఏ పార్టీతో సంబంధం లేకుండా అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేను మీ మనతోని వెళ్తారున నేను కోరుతున్నానండి. ఏర్పాట్లు బాగున్నాయి ఇక్కడ. ప్రస్తుతం బాగానే ఉన్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. సీఎం బాగానే చేస్తున్నాడు. అల్లూరు ఎమ్మెల్యే మినిస్టర్ ఆయన బాగానే చేస్తున్నాడు. కానీ ఎందుకంటే ఇంకా మనం మారాలి.
అంబేద్కర్ ఆశయాలు కలగని ఆశయాలు రాలేదు. ఇంకా అంబేద్కర్ ఆ రకంగా ఆ టైంలో ఆయన ఎంత కష్టపడి తన ఫ్యామిలీని వదిలిపెట్టుకొని మన దేశం కోసం మన అన్నగారు హక్కుల కోసం ఎంత కొట్లాడిండో మనల్ని ఎవరైనా వచ్చింది. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతలేరు. దాని ఇప్పటికైనా మేధావులు చదువుకున్న మేధావులు యువకులు మన అంబేద్కర్ ఆశయ కోసం కంపల్సరీ పోరాటం చేయాలని నేను మీ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీల పక్షాన్ని నిలబడతలేదా? కొంచెం ఇప్పటి వరకు కొంచెం అయితే పర్వాలేదండి, కొంచెం చేస్తున్నది. ఇంకా చేయాలి. నేను ఏముందంటే ఇంకా చేయాలండి, ఇంకా చేస్తేనే బాగుంటుంది మాకు. ఎందుకంటే మాకు ఇంకా విలేజ్లలో ఇంకా అడ్డాడితనం చాలా ఉందండి, అడ్డాడితనం చాలా ఉన్నది. ఇంకా అది రూపం ఆపాలి. అందుకు మీకు చెప్తున్నది. ఎందుకంటే చెప్పండి, అంబేద్కర్ ఆశయం, అసలు ఆశయం ఏందో ఒకసారి చెప్తారా? అంబేద్కర్ ఆశయాలు ఆయన కళ్ళొక ఏంటంటే మనం పాలకులం కావాలి. మనం పాలకులం కావాలి. మనం పాలకులం అయితేనే ఈ మన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఎవరు పరిపాలిస్తే వాని వర్గాలకు న్యాయం అవుతుంది. కాబట్టి మనం పరిపాలిస్తే అంబేద్కర్ మన రాజ్యం వస్తే మన బహుజన రాజ్యం వస్తే అంబేద్కర్ కళ్ళు కన్నా బహుజన రాజ్యాధికారం వస్తుందండి. ఇది పక్క. థ్యాంక్ యూ మన తొలి రకన్నా. రండి ఇటు రండి. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? హైదరాబాద్ నుండి వచ్చిన బ్రదర్. ఆదిలాబాద్ నుండి వచ్చిన నేను. ముందుగా అందరికీ ఈ రోజు బయలుదేరి వచ్చినా? లేదు ఇక్కడ హాస్టల్ నుండి చదువుకుంటా, నేను లా చదువుతున్నా. అందుకోసం ఇక్కడికి వచ్చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నాం. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు బాగున్నాయి. కాంగ్రెస్ హయాంలో గతంలో చేయకపోయినా కానీ ఈసారి అయితే బాగా చేయడం జరిగింది. ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న తెలంగాణ ఫ్లైఓవర్ దగ్గర విగ్రహం దగ్గర అయినా ఇక్కడైనా కూడా బాగా ఏర్పాట్లు అయితే బాగున్నాయి. ఎవరికి వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ ఏం లేవు. తాగునీరు ఇవన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి. ఇక ముందుగా విద్యార్థి అందరు చెప్పారు. నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఒక దళిత సామాజిక వర్గాలు లేదంటే ఇతరులు కాకుండా మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జననం గురించి, బాల్యం గురించి, అతని విద్యాభ్యాసం గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. విద్యార్థులు ఈ పార్టీల ప్రభావంలో పడకుండా మంచి తెలుసుకొని, మంచి విషయాలు తెలుసుకొని, అంబేద్కర్ గారు ఆ రోజుల్లో అతనికి ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోయినా ఆయనకు తన కుదిరించుకొని, అంటే ఎవరికి అవకాశాలు అనేటివి ఇంటికి వచ్చి అయితే ఎవరు ఇవ్వరు కదా బ్రదర్ మనకు ఇంటికి. ఆ రకంగా అందరూ దళిత విద్యార్థులైనా, బహుజన విద్యార్థులైనా, లేకపోతే ఇంకా గిరిజన విద్యార్థులైనా ఎవరైనా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఈరోజు ఎంతోమంది మహనీయులు ఎవరైతే ఉన్నారో, సావిత్రిబాయి పూలే కావచ్చు, లేకపోతే మహాత్మా జ్యోతిబాబులే కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, వారి త్యాగాల ఫలితంగా ఈరోజు మనకు రిజర్వేషన్లు అందుతున్నాయి, మనం చదువుకోగలుగుతున్నాం, సంక్షేమ హాస్టల్ ఉన్నాయి, ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. కాబట్టి వాటిని సద్వినియోగం చేసి చదువుకోవాలా మనము. ఇప్పుడు అంబేద్కర్ ఆశయాలు ఏందో చెప్తారా మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా? అంబేద్కర్ ఆశయాలు చెప్పాలంటే ఫస్ట్ అతడు సూచించినటువంటి మొదటగా 4 ప్రిన్సిపల్స్ బ్రదర్. ఫస్ట్ది స్వేచ్ఛ, సమానత్వము, సోదర భావన, స్త్రీ సమానత్వం అనేటివి అతడు 4 అంశాలను ఈ సమాజంలో నిర్మించాలనుకున్నాడు. అతడు ఒక 4 పిల్లర్గా చూపించాలనుకున్నాడు. ఆ రోజుల్లో ఎలా ఉంటుండే అంటే మీరు గుడికి రావద్దు, బడికి రావద్దు, లేదంటే మీరు ఒక వర్కే పరిమితం అయిపోవాలనే విధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని వాళ్ళు అంతా చేసి వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈరోజు మనం ఇందాక వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళ ఆశయాలను మనం కొనసాగించాలా. ఈరోజు వేల సంఖ్యలో దళిత సంఘాలు ఉండొచ్చు, దళిత నాయకులు ఉండొచ్చు, కానీ కొంతమంది దళారులుగా మారిపోయి విద్యార్థుల భవిష్యత్తులతో ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత స్వార్థాల కోసం వ్యక్తిగతంగా ఆర్థికంగా ఎదగడానికి వారు వాడుకుంటున్నారు తప్పితే ఈ అంబేద్కర్ యొక్క ఆశయాలను తీసుకుపోవడం లేదు ప్రజల్లోకి. పాలకులని కాదు, విద్యార్థులైనా లేకపోతే ప్రజాస్వామ్యవాదులైనా నాయకులైనా ఎవరైనా ఉద్యమాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఉద్యమాలు బాగానే అయినాయి కదా మరి. ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు జరిగినటువంటి ఉద్యమాలు ఉన్నాయి బ్రదర్. కానీ ఇప్పుడు రాజ్యాధికారం మన చేతిలో లేనన్ని రోజులు కూడా మనం ఏంటంటే ఈ అగ్రవర్ణాల చెవుల కింది వరకే మనం ఉంటున్నాం తప్పితే రాజ్యాధికారం అనేది మన చేతిలోకి ఇప్పటికి రావడం లేదు. రీసెంట్గా ఇప్పుడు సుప్రీంకోర్టు రీసెంట్గానే ఒక చెప్పింది జడ్జిమెంట్ ఏమనంటే క్రైస్తవ్యంలోకి వెళ్తే ఎస్సీలకు ఎస్సీ హోదా కోల్పోతారు, దాని తర్వాత మీకు ఎస్సీ రిజర్వేషన్ ఉండదు అదే అని చెప్పారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఎక్స్ప్లాయిటెడ్, అంటే వాళ్ళని పీడించి కూడా అందులోనే పెట్టాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం యొక్క జోక్యంతో కేంద్ర ప్రభుత్వం అంటే మన సుప్రీంకోర్టు అది ఇచ్చిందని నేను అనుకుంటున్నా. దాన్ని అయితే అంబేద్కర్ ఆశయాలు సరే పూర్తి స్థాయిలో నెరవేరకపోయినా ఓకే నెరవేరినాయి అనుకుంటున్నారా మీరు? అంబేద్కర్ ఆశయాలు నెరవేరడం అంటే ఫస్ట్ వాడి యొక్క ఆలోచన ఏంటంటే రాజ్యాంగాన్ని 100% అమలు చేయడం. ఆ రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా, గతంలో కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, లేదంటే ఇంకా ఇతర కూటమి ప్రభుత్వాలు ఉన్నా కూడా దాన్ని నెరవేర్చలేదు. నెరవేర్చకపోవడం వల్ల మనకు రాజ్యాంగ ఫలితాలు అనేటివి అందడం లేదు. ఏమవుతుందంటే ఇప్పుడు విద్యార్థులలో కూడా చాలామందికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు బ్రదర్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేక చదువు లేనటువంటి వాడు దూరం ఉంటున్నాడు, చదువుకున్నటువంటి వాడు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నాడు.
మళ్ళీ దీంట్లో రెండో విషయం ఏమవుతుందంటే తెలిసినటువంటి వాడు కూడా లేనటువంటి వ్యక్తి తెలియజేయడం లేదు అట్లా. మళ్ళీ వస్తా. కేటీఆర్ వస్తున్నాడు చూడండి విజువల్లా. కేటీఆర్, కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ వీళ్ళంతా పోయినరు. కేటీఆర్ కూడా వెళ్తున్నాడు. స్వాగతం పలుకుతా ఉన్నారు కేటీ రామారావుకు. చాలా మంది వచ్చారు. ఓకే బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? లోకలేనా? ఎట్లా జరుగుతున్నాయి వేడుకలు? బాగుంది. ప్రతి ఇయర్ ఇక్కడే వస్తారా? నేను వేరే పర్సనల్గా వచ్చాను, ఈసారి వచ్చాను ఫస్ట్ టైం. ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఓకేనా? చాలా బాగుంది. గతంలో ఎట్లున్నాయి? గతంలో కూడా బాగున్నాయి, అప్పుడు ఇప్పుడు ఒక తీరే ఉన్నాయి, వేరే ఏం లేదు డిఫరెంట్. ఇప్పుడు అంబేద్కర్ ఆశయాలు ఏమంటే చెప్తారా? అసలు ఏంది ఆయన ఆశయం? మాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు అంబేద్కర్ ను ఎందుకు ఇంత ఆరాధ్యంగా భావిస్తున్నారు అంటే ఏం చెప్తారు? అంటే మొదటి నుంచి ప్రజల కోసం చాలా చేసాడు కదా, స్టూడెంట్స్ కోసం వాటి కోసం పెట్టి దానివల్ల చాలా రెస్పెక్ట్. థ్యాంక్ యూ. మాట్లాడిద్దాం ఇంకా ఎవరైనా ఉంటే. ఇట్లున్నారు. మీ పేరు? నా పేరు రమేష్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నాగర్కర్నూల్ నుంచి వచ్చినాం. ఈరోజు జయంతి కాబట్టి వచ్చారు. ఇక్కడ చూడాలని వచ్చినాం, జయంతి కాబట్టి ఇక్కడ చూడాలని వచ్చినాం. ఎట్లా ఉంది ఏర్పాట్లు? ఎట్లున్నాయి ఏర్పాట్లు? మంచిగా ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ దగ్గర ఏర్పాట్లు ఇక్కడ చూస్తున్నాం కదా మేము, అనుకూలంగానే ఉన్నాయి ఇప్పుడైతే. తాగునీరు వసతులు అన్ని బాగానే కల్పించారా? మేము ఇందాకనే వచ్చినాం, ఇప్పుడు ఇంకా కవరప్ చేయలే. అక్కడ ఇప్పుడే విగ్రహం దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళి అంబేద్కర్కి పూలు అర్పించి ఇక్కడ బయటకు వచ్చేసినాం. ఇప్పుడు అంబేద్కర్ అంటేనే దాదాపుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మాట్లాడుతూ ఉంటాం మనం కూడా. నిజంగా ఆయన ఆశయాలు నెరవేరుతున్నాయంటవా? ఆశయాలు నెరవేరుతున్నాయంటే 100% 50% నెరవేరుతున్నాయి, 50% నెరవేరుతలేవు. 100% నెరవేరుతలేవు. 100% నెరవేరాలని ఖచ్చితంగా అందరూ కృషి చేయాలి. 100% నెరవేరాలంటే మార్పు ఏం రావాలి? మరి మార్పు మెయిన్గా రావాల్సింది విద్య, హాస్పిటల్, ఉపాధి. ఈ మెయిన్గా కావాల్సినవి మూడే మనిషికి కావాల్సినవి. దీనివల్లనే సమాజం మార్పు వస్తుంది. ఇవి మొత్తం మీద అమలు జరగట్లేదు. తక్కువ 50% జరుగుతున్నాయి, 50% జరగట్లేదు. ఇప్పుడు మంచి విద్య, మంచి వైద్యం ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? మంచివి అది అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం పూర్తిగా జరగట్లేదు కాబట్టి, పూర్తిగా జరిగితే ఈ ఉపాధి, ఈ విద్య, వైద్యం, ఉపాధి ఇవన్నీ అసలు పబ్లిక్ ఏ రోజు ఇబ్బంది పడకుండా సౌకర్యంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో నెరవేరాలంటే ఒక ఎస్ఓ, ఒక బీసీఓ ముఖ్యమంత్రి కావాలన్నా మీ అభిప్రాయం ఏంది? ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఎస్సీఓ, బీసీఓ ముఖ్యమంత్రి అయితేనే ప్రతి ఒక్కరి కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు కాబట్టి, పొద్దునే లేచి ప్రతి ఒక్కరు కష్ట సుఖాలు తెలుసు కాబట్టి వాళ్ళకు ఖచ్చితంగా బీసీ, ఎస్సీ అయితేనే అందరికీ ఈ విద్యా ఉపాధి హాస్పిటల్ అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఏ ఇబ్బంది లేకుండా అంత సౌకర్యం ఉంటుంది. మీ ఇక్కడ అంటే ప్రస్తుతం మాది నాగర్కర్నూల్ విలేజ్, కాకపోతే మేము ఇక్కడ సుధారంలో ఉంటున్నాం సార్. అవును సార్. చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చినట్టు? అవును సార్. ఈరోజు స్పెషల్గా సార్, ఈరోజు అంటే ఆశయాలను మీ పిల్లలు కూడా చెప్తా ఉన్నారా? చెప్తాం సార్. మేము చెప్తా ఉన్నాం. మేము ఆ అంబేద్కర్ భావజాలం పైన మేము అనుసరిస్తూ ఉంటాం. మీరు అంబేద్కర్ భావజాలం పక్షాన్నే ఉంటారా? పక్షాన్నే ఉంటాం సార్. మేము నడుస్తారా? మేము అడుగుజాడులోనే నడుస్తాం సార్. మా మ్యారేజ్ కూడా బౌద్ధ మతంలోనే అయింది. అవును సార్. బౌద్ధ మతంలో ఉన్నారు అంటే బౌద్ధ మతం అంటే అంబేద్కర్ నమ్మిన సిద్ధాంతం, ఆ భావజాలం మీదుగా మేము నడుస్తున్నాం సార్. అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహం ఉంది. ఈరోజు 135వ జయంతి. మరి ఆయన చనిపోయి, ఆయన జన్మించి 135 ఏళ్ళు అవుతుంది కదా ఈ రోజుతో. ఆయన ఆశయాలు ఏమైనా నెరవేరాయా? మరి ఇప్పటివరకు అయితే ఇక్కడ తెలంగాణలో అయితే అది నెరవేరలేదు సార్. అది ఇప్పటివరకు అయితే నెరవేరలేదు సార్. అది ఓన్లీ ఒక యూపీలో మాత్రమే సాధ్యమైంది. మాన్యవర్ కాంచీరాము అక్కడ మిషన్, అక్కడ బీఎస్పీ ద్వారా రాజ్యం స్థాపించడం జరిగింది. కాకపోతే తెలంగాణలో ఇంకా రాలేదు. అది ఒక విశారదన్ మహారాజు వారి వల్ల వస్తే రావాలి ఇంకా. కానీ కాంచీరామ్ మిషన్ పాలకులు ఎవరున్నా సరే అంబేద్కర్ ఆశయాలు నెరవేరుస్తలేరా? ముఖ్యమంత్రి పదవులు ఎవరున్నా సరే
అలా లేదు సార్. అది అంబేద్కర్ భావజాలం మీద నిర్మితమైన భావజాలం మీద ఉంటే మాత్రమే నెరవేరుతుంది తప్ప అది వేరే అగ్రవర్ణాల నాయకులు ఎవరు వచ్చినా అది నెరవేరు. ఎందుకు నెరవేరదు అంటే వాళ్ళు సమానత్వాన్ని తీసుకురావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అధిక జనాభా గల వాళ్ళు నిరక్షరాస్యత అయినప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు అయితే ప్రశ్నలు ఎదురవుతాయి కాబట్టి వాళ్ళు కొన్ని వర్గాల వారికి మాత్రమే స్వేచ్ఛ సమానత ఉంటుంది. మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ 90% ఉన్న ప్రజలకి సమన్యాయం లేదు, స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, చదువు లేదు, విద్య లేదు, వైద్యం లేదు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు. పైగా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. ఇప్పుడు తెలంగాణ ఎట్లా సార్ అని అంటే తెలంగాణలో అప్పర్ క్యాస్ట్ అగ్రవర్ణాలకు వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి తీర్పులు, కానీ వాళ్ళకు అనుకూలంగానే పరిపాలన కూడా ఉంటుంది తెలంగాణలో. ముఖ్యంగా కొందరి చేతుల్లోనే ఉంది రాజ్యం. ఇంతవరకు ఒక బీసీ అయినా, ఒక ఎస్సీ అయినా, ఒక ఎస్టీ, ఒక ముస్లిం అసెంబ్లీ ముఖం, పార్లమెంటు ముఖం చూసింది లేదు. అధిక జనాభా గల పేదలు అసెంబ్లీ పార్లమెంట్కి పోయినప్పుడు వాళ్ళ సమస్యను వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. ఇప్పుడు 10 మంది తినాల్సిన తిండి ఒకరి దగ్గర ఉంటే అది సమన్వయం, ప్రజాస్వామ్యం ఎట్లయితుంది సార్? ప్రజాస్వామ్యం మీనింగ్ ఏంటి? ఇప్పుడు సమన్వయం రావాలన్నా, ఆశయాలు నెరవేరాలన్నా మరి ముఖ్యమంత్రి పదవిలో ఎవరు ఉండాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రి పదవిలో ఎవరు ఉండాలి సార్ అంటే కాన్స్టిట్యూషన్ తెలిసిన చదువుకున్న వ్యక్తులు, అంటే తక్కువ జనాభా వాళ్ళు కాకుండా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ బాధిత వర్గం ప్రజలు సీఎం సీట్లో కూర్చొని కింది నుంచి పైకి మొత్తం స్టేట్ మొత్తం ఈ కింద వార్డు నెంబర్ నుంచి పైన సీఎం వరకు ఆ కింది నుంచి పై వరకు మొత్తం అంబేద్కర్ భావాజలం, పూలే భావాజలం, బుద్ధుని ఫిలాసఫీ, ఈ మూఢనమ్మకాలకు అతీతంగా ఈ భావాజలం తెలిసిన వ్యక్తులు ఆ విధంగా ఆ కల్చర్ వేరే ఉంటుంది సార్. ఆ విధంగా అయినప్పుడు ఇక్కడ సమానత్వం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎక్కువ కులం మతం అనేది ఎక్కువ ఏదో ఒక అధిక జనాభా బీసీ ప్రజల్ని కులం మతాన్ని దేవుని అడ్డం పెట్టి వాళ్ళని రాజకీయంగా మాట్లాడకుండా, వాళ్ళ రాజకీయం అనే ఆలోచనలు రాకుండా దూరం చేయడంలో వాళ్ళు ఆ విధంగా ఉంటారు. అల్టిమేట్లీ ఏంటంటే ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన ఆశయాలు నెరవేరుతారని మీ అభిప్రాయం? కష్టాలు బాధిత వర్గం ప్రజల నుంచి వస్తేనే ఆ ప్రజల బాధ తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ బాలనగర్ నుంచి అండి. పేరు? నాగేష్. ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు చాలా బాగున్నాయండి. ఇప్పుడు 135వ జయంతి వేడుకలు ఎట్లా జరుపుకుంటున్నారు? మీరు ఎట్లా అంటే ఇట్లా మా మహానుభావుడు జరుపుకోవాల్సిన దినం కాబట్టి జరుపుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉంది. అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతున్నాయా? మరి ఆశయాలు అంటే నెరవేరుతున్నాయి. ఆశయాలు అంటే ఏం లేదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని మనం మాట్లాడుకుంటాం అంతే కదా. బీసీ ఎస్సీ ఎస్టీలా ఇప్పుడు వాళ్ళ బతుకులు మారినాయి అనేది అర్థం. బతుకులు అంటే పాలకులు సరిగా లేని అది ఇంప్లిమెంట్ అనేది చక్కగా కాలేకపోతుంది అనమాట. ఆయన ఆశయాలన్నీ బాగానే ఉన్నాయి. పాలకులు అనేవారు జర ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది, మెరుగుపడుతుంది. బలహీన వర్గాలు కూడా వాళ్ళ జీవితాలు కూడా మెరుగుపడుతుంది. చేస్తలేరా ఇప్పుడున్న వాళ్ళు? కానీ గతంలో పాలకులు అంతా దాన్ని చేయలేకపోతున్నారు, అంత ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరు ఉండాలి మరి ఆ పదవిలో అంటే ఇక వాళ్ళకు పాలకుల్లో మార్పు వస్తే ఆటోమేటిక్గా జరిగిపోతుంది. బీసీ ఎస్టీలు రావాలంటున్నావా? అట్లానే ఏం కాదు, ఎవరున్నా కానీ వీళ్ళ అట్టడుగు వర్గాల గురించి ఆలోచన చేయాలి వాళ్ళు కూడా. 125 అడుగుల విగ్రహం చాలా అద్భుతంగా కట్టినారు నిర్మాణం. కొందరు ఏమంటారు అంటే ఇప్పుడు అంబేద్కర్ కూడా గతంలో అన్న సందర్భం ఉంది, విగ్రహాలు అద్దాల మేడలు కాదు ఆశయాలు నెరవేరాలని చెప్పిండు ఆయన. అవును, నిజమేనా? నిజమే. అది విగ్రహ రూపంలో కాకుండా ఆయన ఆశయాలు ఏంది, బోధించు, సమీకరించు, పోరాడు అనేది ఆయన ఆశయాలు కాబట్టి ఆ విధంగా ఆయన దారిలో నెరవేరాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? ఒక మాటలు చెప్పు. ఆశయాలు నెరవేరంటే ప్రభుత్వం ఆయన రాజ్యాంగం ప్రకారం పాలన అనేది కొనసాగాలి ఏదైనా సరే. ఇట్రండి ఎందుకు పోతున్నారు? మీ పేరు? నా పేరు వేణు అన్న. ఎక్కడి నుంచి వచ్చినావు? మాది ప్రాపర్ వచ్చేసి మహబూబాబాద్ అండి. ఇక్కడ ఆ నుంచి ఇక్కడ డిగ్రీ చేస్తున్నాను, యూనివర్సిటీ పీజీ కాలేజీలో డిగ్రీ చేస్తున్నాను. ఎడ్యుకేషన్లో ఉన్నా, డిగ్రీ చేస్తున్నా ప్రస్తుతానికి. ఈరోజు 135వ జయంతి వేడుకలు జరుపుకోవడానికి వచ్చినావు. ఆ విగ్రహాన్ని చూస్తే గానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఏర్పాట్లు చూస్తే గానీ నీకేమనిపిస్తావు? నిజానికి
ఇది ఒక అనుకొని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ప్రతిరోజు మూస్తూ ఉన్న డోరుని ఇవాళ ఒక్కరోజన్నా తెరిచించాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వానికి ఉన్నది. ప్రతిరోజు క్లోజ్ చేసి ఉంటుందండి. ఈ గేటు కూడా క్లోజ్ చేస్తున్నారండి రోజు. అలాంటిది ఈరోజు ఆ డోర్ కూడా తెరవకపోవడం అనేది కూడా దురదృష్టకరం అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దురదృష్టం అంటే ఇప్పుడు జాతరలాగా ఉన్నారు జనాలు. అవునండి, జాతరలాగా ఉన్నారు జనాలు, లోపల అటు ఇటు ఏమైనా చేస్తారేమో అనే భయం కూడా ఉంటుంది కదా. మళ్ళీ అప్పుడు ఏమైనా జరిగింది అనుకో, ప్రభుత్వం ఫెయిల్ అయింది, రేవంత్ రెడ్డి ఏర్పాట్లు సరి అని మళ్ళీ మీరే అంటారు కదా. ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు, బాగానే ఉందండి. లోన వరకు వెళ్ళనిచ్చే అవకాశం కూడా ఇస్తే ఇంతమంది వచ్చిన వారికి ఒక తృప్తికరమైన భావం ఏర్పడుతుందండి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచో వచ్చారు, ఇంత ఎండలో కూడా డబ్బున్న వాళ్ళని పంపిస్తున్నారు. మాలాంటి అంబేద్కరిస్టులను పంపిస్తలేరండి. ఇప్పటిదాకా ఆ డోర్ హోదా నాయకులను పంపిస్తున్నారా? అలాంటి వాళ్ళకే ముందు పంపిస్తున్నారు, కానీ మాలాంటి వాళ్ళు పోయి అంబేద్కర్ నినాదాలు చేసినా అక్కడి నుంచి గెంటేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. మళ్ళీసారి అంబేద్కర్ బర్త్డే కానీ మంచి ఏర్పాట్లు చేసి ప్రజల్ని అంబేద్కర్ విగ్రహం కరికి పోయే విధంగా ఆలోచన చేయాలని నా విన్నపం. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ ఒక కులానికో ఒక మతానికో చెందినవారు కాదండి. అంబేద్కర్ అందరికీ చెందినవారు కనుక ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కొద్దిగా ఆచితూచి అడుగులు వేయాలని మా విన్నపం. మీ పేరు? నా పేరు శాంసన్, నేను నిజాం కాలేజ్ చదువుతున్నాను. జయంతి వేడుకలు ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా జరుపుకుంటున్నాం? గత 5 సంవత్సరాల కంటే ఈ ఏడు మరి ఎన్నో మనం చూస్తున్నాము. ఎలాంటి ఒక స్పెషల్ ఏమీ లేదు. మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఘనంగా అయిన ఈవెంట్ కానీ లోపల అన్ని కానీ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు చూస్తే మాకు లోపల మేము దళితులై మా దాంట్లోకి మేము వెళ్ళాలన్నా మాకు పర్మిషన్ ఉండాలి. ఇంట్లో కూడా రాజకీయాలు చేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళని గెస్ట్ వాళ్ళ ఉన్న పైసలు అర్గ వర్గాలను పంపిస్తారు. మా దళితులను ఎవరిని పంపిస్తలేరు లోపలికి. మేము ఇంతసేపు పోరాడి వచ్చినా పంపిస్తలేరు వాళ్ళు. అంబేద్కర్ ఆశయాలు నెరవేరుతున్నాయి. ఆశయాలు నెరవేరుతా కూడా ముందు ఈ గవర్నమెంట్ సహకరిస్తే మా వల్ల స్టూడెంట్ వాళ్ళు ఏమైనా సరే అది మేము నెరవేరుస్తాం. గవర్నమెంట్ మాకు సహకరించాలి. ప్రతిదానికి గవర్నమెంట్ ఏమంటే పోలీసులు నిలిపిస్తుంది, మా విద్యార్థులను అందరినీ పోలీస్ స్టేషన్ పంపుతుంది. అడిగే ప్రశ్న గొంతుని ఒత్తుతురు. అంతకుమించి వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఒక్క సహాయం లేదు, ఏం లేదు. ఏం పేరు బ్రదర్? శివ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఇక్కడే MBA చేస్తే ఇక్కడ చదువుతున్నా. ఇక్కడ జయంతి వేడుకలు ఎట్లా జరుపుకుంటున్నాం? జయంతి యాక్చువల్గా జయంతి వేడుకలు నివాళులు అర్పించడం అంటున్నా. నేను మా హాస్టల్ నుంచి వచ్చినాం. సో వేడుకలు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే అన్న, వేడుకలు జరపడం మాత్రమే కాదు, గవర్నమెంట్ ఇంకా ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ఇంకా స్కీమ్స్ తీసుకురావాలి. ఆయన ఆశయాలు ఏ విధంగా బహుజనుల కోసం, SC STల కోసం పాలసీస్లో ఆయన ఆశయాలు ఉండాలి, వేడుకల్లో కాదు. ఇంకా గొప్పగా ఆయన వేడుకలు జరపాల్సి ఉంది. ఈ జాతర వాతావరణం అంటే అంబేద్కర్ విగ్రహం దగ్గర అసలు మామూలుగా లేదు. దాదాపు వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, బతకడానికి వచ్చిన వాళ్ళు, ఉపాధి కోసం వాళ్ళు కూడా వచ్చారు. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాలకు. ఎందుకంటే విశ్వనాయకుడు ఆయన, భారతదేశానికో లేకపోతే పరిమితం కాదు, ఆయన రాష్ట్రాలకు పరిమితంగా విశ్వనాయకుడు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు. అసలు వాస్తవంగా కూడా ఆయనకు కులాలు మతాలు అంటగట్టే అవసరం కూడా ఉండదు. అందరి మన్ననలు పొందిన వ్యక్తి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఆర్టికల్ 3 వల్ల. ఆయన పొందుపరిచినటువంటి ఆయన రాసిన రాజ్యాంగంలో 3 ఆర్టికల్ వరనే ఈరోజు తెలంగాణ వచ్చింది. స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుంది. కానీ చాలా మటుకు చాలా బీభత్సంగా చేసింది. ఇప్పుడు చూసుకోవచ్చు, జనాలు అయితే ఆ స్క్రీను, ఆ డెకరేషన్ కానీ ప్రసాద్ MX థియేటర్ పక్కనే ఉంటుంది. చాలా అద్భుతంగానే చేసిండ్రు ఏర్పాట్లు. అయితే ఓవైపు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో గత 2 ఏళ్ళుగా అసలు గేటు కూడా తెరవలేదని వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. సరే, విమర్శలు ఏం చేసినా కానీ అవి రాజకీయ విమర్శలే అనుకోవాలా లేకపోతే ఇంకే రకంగా అనుకోవాలనేది అదొక మనమే ఆలోచన చేసుకోవాలి అది. కానీ ఏదేమైనా ఏర్పాట్లు అయితే చాలా బాగా జరిగినాయి. చాలామంది పబ్లిక్ ఉన్నారు. మొత్తం నీలిరంగు మయమైపోయింది ట్యాంక్ బండ్ రకంగా. బ్యానర్లు, ట్రాఫిక్ పోలీసులు, ఇక చాలామంది. మనం విగ్రహం పక్కనే ఉన్నాం. ఇక్కడ హైట్ ఉంటుంది, గుట్టలాగా ఉంటుంది. ఆ గుట్ట మీద నిలబడటం మీరు విజువల్స్ మొత్తం చూసారు కదా. పోలీసులు, వైద్య సిబ్బంది కూడా ఉన్నారు, అంబులెన్సులు ఉన్నాయి ఏమైనా ప్రమాదం జరిగితే. ఇప్పుడే ఒక మనిషికి ఒక గ్లాస్ కోసుకుపోయింది పాపం అక్కడ. కానీ 135వ జయంతి వేడుకలు చాలా అద్భుతంగా జరిగినాయి.
మరి ఆశయాలు నెరవేరినాయంటే అది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆశయాలు నెరవేరాలంటే ఉచిత వైద్యం, ఉచిత విద్య, నాణ్యమైన విద్య ఇవ్వాలి, అప్పుడే నెరవేరుతాయి. మరి ప్రభుత్వాలేమో పెద్దగా దానిపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తాయి. ఏదేమైనా ఈ వేడుకకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా చేసింది. చాలామంది జయంతి వేడుకలను చాలా ఉత్సాహంగా అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోతాం, ఇంకా ఉద్యమాలు చేస్తాం. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి బీసీఓ ఎస్సీఓ ఎస్టో ముఖ్యమంత్రి కావాలి, అదే మా లక్ష్యం అని చాలామంది దగ్గర మాట్లాడిస్తే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. చూడాలి మరి వాళ్ళ రాజ్యం ఎప్పుడు వస్తుంది అనేది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.